మాజీ ఎమ్మెల్సీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి గత వారం రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వరంగల్ జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ విచారణకు కూడా హాజరయ్యారు. కాగా తాజాగా ఆయనపై మంత్రి కొండా సురేఖపై ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేశారు. గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశామని ఆయన అన్నారు. ఎన్నికల కోసం 500 ఎకరాల్లో 16 ఎకరాలు అమ్మేశానని, దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా కొండా సురేఖను ఎమ్మెల్యే పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఒక అభ్యర్థి వ్యక్తిగతంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసినట్లు కొండా సురేఖ భర్త మురళి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. కాబట్టి సురేఖను అనర్హురాలిగా ప్రకటించాలని ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. కొండా సురేఖ మీద బీఆర్ఎస్ నేతలు చేసిన కంప్లైంట్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. కొండ మురళి వరంగల్ జిల్లాలో ఒక సంచలనంగా మారింది. కొండ సురేఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి గతంలో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మంత్రిగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో కొండ మురళి అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు 500 ఎకరాల భూమి ఉంది, సుమారు 70 కోట్ల ఖర్చు పెట్టి నేను ఎన్నికల్లో గెలిచానని అయితే ఆ వ్యాఖ్యలు చేశారు. కొండ మురళి ఆ వ్యాఖ్యలు చేయడంతో అక్కడ గతంలో కొండ సురేఖ చేతిలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఏకంగా ఎన్నికల కమిషన్ కి అయితే ఫిర్యాదు చేశారు. ఇది సుమోటగా తీసుకోమని అక్కడ బీజేపీ అభ్యర్థి ప్రదీప్ రావు అయితే సుమోటగా తీసుకోమని చెప్పారు. ఖచ్చితంగా సుమోటగా తీసుకొని ఈ యొక్క ఎన్నిక రద్దు చేయాలంటూ ఎన్నికల కమిషన్ అయితే నన్నపనేని నరేందర్ ఆశ్రయించాడు. ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే కొంత ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల కమిషన్ కు విరుద్ధంగా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి గెలవడం అనేది తనను స్వతహాగా తనే మాట్లాడాడు కనుక తను దీనికి సంబంధించి సుమోటగా కేసు నమోదు చేసుకొని ఖచ్చితంగా కొండ సురేఖను ఎమ్మెల్యేగా అనర్హురాలిగా ప్రకటించాలంటే అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క దీని మీద వరంగల్లో మాత్రం కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూసినట్లయితే అధికార పార్టీలో ఉండి కొండ మురళి గాని కొండ సురేఖ గాని లేకుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు వర్గపోరు నడుస్తుంది. ఇదే క్రమంలో దీనికి సంబంధించి ఈ యొక్క కొండ మురళి ఈ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఇక్కడ ప్రజల్లో అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తనను అనర్హులుగా ప్రకటించాలంటూ ఆ ఎన్నికల కమిషన్ అయితే నన్నపనేని నరేందర్ నేరుగా వెళ్లి ఆ వినతి పత్రం అయితే సమర్పించారు. అయితే ఎన్నికల కమిషన్ దీని మీద ఎలాంటి స్పందన తెలిపింది? దీని మీద విచారణ ఏమైనా చేసే అవకాశం ఉందా? ఈరోజు ఖచ్చితంగా కొండ మురళి కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. నేను ఆ విధంగా అనలేదు. గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ఎన్ఆర్ఐని దృష్టిలో పెట్టుకొని తను ఎక్కువ డబ్బులు గుంజి ఇలా చేశాడంటూ నా యొక్క వాక్యాలు కొంత సోషల్ మీడియాలో కానీ లేకుంటే మీడియాలో కానీ కొంత దాన్ని తప్పుదో పట్టించే విధంగా స్కోర్ చేస్తున్నారంటూ ఇంతకు ముందే కొండ మురళి అయితే దానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. నేను అన్నది 70 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిందనే వ్యవహారం అంతా అది తప్పు అని ఇటీవల ఇంతకు ముందే కొండ మురళి అయితే మరి ఒక వీడియో విడుదల చేశారు. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ.